ఇప్పుడు టీమిండియా ఇంకా ఇన్ని మ్యాచ్లు గెలిస్తే చాలు బాస్, మన టీం పనైపోయింది. టీమిండియాకి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్సే లేదు అనుకున్న టీంలన్నింటికీ జలకిచ్చి దర్జాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టేయచ్చు. అవును బాస్, ఎవ్వరికీ నమ్మకం లేకుండే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఉంది అన్నది. దానికి కారణం శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్కి ముందు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా ఉన్న పొజిషన్. ఆ పొజిషన్ చూసి అంతా ఫిక్స్ అయిపోయారు టీమిండియా ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ క్వాలిఫై అవ్వదు అని. బట్ ఒక్క విజయం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు టీమిండియా మిగిలి ఉన్న టెస్ట్ మ్యాచ్ల్లో ఇన్ని మ్యాచ్లు గెలిస్తే చాలు. అవి ఎన్నో ఇప్పుడు మీకు వివరిస్తా, ఆ స్టాట్స్ ఏంటో కూడా వివరిస్తా. సో ఇన్ని మ్యాచ్లు గెలిస్తే చాలు మన టీం అన్ని టీంలకి షాక్ ఇస్తూ టాప్ 2 పొజిషన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇది జరగాలంటే మన టీం ఎన్ని మ్యాచ్లు గెలవాలి, స్టాట్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా ఏ పొజిషన్లో ఉందో, ఎన్ని పాయింట్స్తో ఉందో, ఎంత విన్నింగ్ పర్సెంటేజ్తో ఉందో తెలుసుకుందాం. డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 77.78%, పాయింట్స్ 84. ఇక నెంబర్ 2 పొజిషన్లో సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికా ఆడింది 4 మ్యాచ్లే, బట్ విన్నింగ్ పర్సెంటేజ్ మాత్రం 75% ఉంది. పాయింట్స్ వచ్చేసి 36. ఇక తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ విన్నింగ్ పర్సెంటేజ్ 72.22%. నెక్స్ట్ నెంబర్ 4లో ఎవ్వరూ ఊహించని విధంగా యాక్చువల్గా అందరికీ షాక్కి గురి చేస్తూ నెంబర్ 4లో బంగ్లాదేశ్ టీం ఉంది. 5 మ్యాచ్లు ఆడారు, అందులో 3 గెలిచారు. విన్నింగ్ పర్సెంటేజ్ 66.67%, పాయింట్స్ 40 ఉన్నాయి. ఇక నెంబర్ 5లో ఉంది మన టీమిండియా. మన టీం ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడింది. అందులో 5 విజయాలు, 4 ఓటములు, 1 డ్రాతో 53.33 విన్నింగ్ పర్సెంటేజ్తో నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 6లో శ్రీలంక. 5 మ్యాచ్లు ఆడి 1 గెలిచి 2 ఓడి 2 డ్రాగా ముగించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక మ్యాచ్లు 13 ఆడి కేవలం 4 మాత్రమే గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతు చేసుకుంది. ఇక పాకిస్తాన్ 6 మ్యాచ్ల్లో 2 గెలిచి 4 ఓడింది. జస్ట్ 22.22 విన్నింగ్ పర్సెంటేజ్తో ఉంది. ఇక ఫైనల్ పొజిషన్లో వెస్టిండీస్ 14 మ్యాచ్ల్లో 2 అంటే 2 గెలిచి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఎవరికి ఉంది అంటే, ఏ టీం అయితే టాప్ 5లో ఉన్నాయో ఆ టీమ్స్కి మాత్రమే. అంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంకా మన టీమిండియా. మరి మన టీం ఎలా ఫైనల్కి చేరొచ్చు, మన టీంకి ఇంకా ఎన్ని మ్యాచ్లు మిగిలిన్నాయి అన్నది చూసేద్దాం. మన టీంకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలిన్నాయి. 8 మ్యాచ్ల్లో 1 శ్రీలంకతో ఉంది, 2 మ్యాచ్లు న్యూజిలాండ్తో, అది న్యూజిలాండ్లోనే. ఇక మిగిలిన 5 మ్యాచ్లు మాత్రం మన సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఉన్నాయి. ఈ 8 మ్యాచ్ల్లో మన టీం ఖచ్చితంగా 6 మ్యాచ్లు గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది, లేదంటే లేదు. శ్రీలంకతో సెకండ్ టెస్ట్లో కూడా తప్పకుండా మన టీం గెలవాల్సిందే. అలా గెలిస్తేనే మన విన్నింగ్ పర్సెంటేజ్ 60+కి వెళ్ళిపోతుంది. అయితే న్యూజిలాండ్లో ఓడించడం చాలా కష్టమైన పని. బట్ ఆస్ట్రేలియాని ఇండియాలో ఓడించడం అంత కష్టమేం కాదు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియా ఛాంపియన్ టీమే, కాదనను. బట్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లాంటి టీంతో ఓడి లో కాన్ఫిడెన్స్లో ఉంది. దట్టు టీమిండియాని ఇండియాలో ఓడించడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో వీటన్నింటినీ గమనిస్తే శ్రీలంకతో 1 మ్యాచ్, ఆసీస్తో 5 మ్యాచ్లు, మొత్తం 6 మ్యాచ్లు గెలిస్తే మన టీం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిపోవచ్చు. అది న్యూజిలాండ్తో 2 మ్యాచ్లు ఓడినా. ఒకవేళ అక్కడ కూడా 1 లేదంటే 2 గెలిస్తే మాత్రం మన టీం టాప్లో ఉండడం గ్యారంటీ. సో మన టీం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి గెలుపు ఫైనల్కి దగ్గర చేస్తే ఓటములు మాత్రం టీమిండియాని డిస్క్వాలిఫై చేసేస్తాయి. మరి బాస్, మన టీం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.